నితీష్ కుమార్ తన నిజ స్వరూపం చూపించాడు. రాహుల్ గాంధీయే ప్రధానమంత్రి కాబోతున్నాడు. చంద్రబాబు మోదీకి ఎన్ను పోటు పొడిచాడు. ఈ రెండు కలిపితే 28 స్థానాలు అవుతున్నాయి. ఈ 28 అందరికీ జై శ్రీరామ్ మిత్రులారా, నేను మీ కేడియర్ జై కృష్ణ ధర్మరక్షణ. నితీష్ కుమార్ తన నిజ స్వరూపం చూపించాడు. రాహుల్ గాంధీయే ప్రధానమంత్రి కాబోతున్నాడు. చంద్రబాబు మోదీకి ఎన్ను పోటు పొడిచాడు. ఇక బీజేపీ పని అయిపోయింది. ఇక ఎన్డీఏ సర్దుకొని పోవాల్సిందే. ఈ మతతత్వ సిద్ధాంతాల ద్వారా దేశ ప్రజలు మట్టి కరిపించారు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా దేశ అంతర్జాతీయ కొన్ని మీడియా సంస్థలతో పాటు సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్, అలాగే కొంతమంది క్రైస్తవ పాస్టర్లు ప్రచారం చేస్తున్నటువంటి అంశాలన్నమాట. నిజంగానే ఇవన్నీ చూసిన తర్వాత ఒక సామాన్య సగటు హిందువుల్లోనే కాదు, భారతీయుల్లో కావచ్చు, ఒక అభద్రతా భావం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. అందులో వీళ్ళు ప్రధానంగా రేట్ చేసేటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు బీజేపీ పార్టీ 240 సీట్లకు పరిమితమైంది. సొంతంగా తనకి కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గల కావాల్సినటువంటి 270 సీట్లు తన సొంతంగా సాధించలేకపోయింది. కాబట్టి తనకి కావలసినటువంటి మిగతా సీట్ల మీద ఇటు ఆంధ్రప్రదేశ్ నుండి చంద్రబాబు టీడీపీ పార్టీ మీద, అటు బీహార్లో నితీష్ కుమార్ మీద ఆధారపడవలసిన అవసరం ఉంది. వీళ్ళిద్దరూ కనుక ఎన్డీఏకి కానీ, మోదీకి కానీ, బీజేపీకి కానీ మద్దతు కనుక ఇవ్వకపోతే, ఎన్నుపోటు పొడిస్తే, అటు కాంగ్రెస్ వైపు వెళ్తే ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే మోదీ ప్రభుత్వం ఏదైతే ఉందో అది కూలిపోతుంది అని కొన్ని లెక్కలు అంచనా వేసి మనకి ఈ యూట్యూబ్ ఛానల్స్ లో చూపిస్తున్నారు. నిజంగానే వాళ్ళు చెప్పింది జరుగుతుందా? అసలు వాస్తవాలు ఏం చెప్తున్నాయి? నిజంగానే నితీష్ కుమార్ కానీ, ఇటు చంద్రబాబు కానీ మోదీకి బీజేపీకి దూరం అయితే ఒకవేళ ప్రభుత్వం పడిపోతుందా అనేది చిన్న లెక్కల ఆధారంగా మనం చూద్దాం. ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి 293 స్థానాలు ఉన్నాయి. ఎన్నున్నాయండి? 293 స్థానాలు. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 272 కావాలి. అయితే ఇక్కడ నితీష్ కుమార్ బీహార్లో 12 స్థానాలు గెలుపొందారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు 16 స్థానాలు, అంటే ఎంపీ స్థానాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ రెండు కలిపితే 28 స్థానాలు అవుతున్నాయి. ఈ 28 ఎంపీ సీట్లు కనుక బీజేపీ నుండి దూరం చేయగలిగితే ఇంకా 265 స్థానాలు ఉంటాయండి. అప్పుడు మనకు కావాల్సినటువంటి స్థానాలన్నీ, ఎందుకంటే అవుటర్స్ గా కాంగ్రెస్ కి బీజేపీకి సంబంధం లేకుండా గెలిచినటువంటి అవుటర్స్ కూడా చాలా మంది గెలుపొన్నారు. వీళ్ళ నుంచి ఒక 5గురిని 6గురిని తీసుకోవడం పెద్ద విషయం కాదు. ఒకవేళ నిజంగానే వీళ్ళు దూరం అవుతున్నారా, ఈ 28 సీట్లు దూరం అయితే మోదీ ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉందా అని మనం చూసుకుంటే, ఎవరైతే ఇలా ప్రచారం చేసే వాళ్ళు కొన్ని లాజిక్లు మిస్ అవుతున్నారు. అవి ఏంటంటే, కిందటిసారి బీహార్ లో జరిగినటువంటి ఎలక్షన్ లో బీజేపీకి సొంతంగా 74 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్నారండి. ఈ 74 ఎమ్మెల్యే స్థానాలు కనుక నితీష్ కుమార్ నుంచి తీసేస్తే, వాళ్ళు మద్దతు ప్రభుత్వానికి ఉపసంహరించుకుంటే నితీష్ కుమార్ గవర్నమెంట్ పడిపోతుంది. అంటే ముఖ్యమంత్రి స్థానం కూడా నితీష్ కుమార్ కోల్పోయే ప్రమాదం ఉంది. ఎంత బుద్ధున్నోడైనా, ఎంత వెర్రివెంగలపైనా తన ముఖ్యమంత్రి స్థానానికి ఎసరు పెట్టుకుంటాడా? పైగా కిందటిసారి నితీష్ కుమార్ కంటే బీజేపీ పార్టీకే ఎక్కువ స్థానాలు బీహార్లో వచ్చినాయి. అయినప్పటికీ కూడా నితీష్ కుమార్నే ముఖ్యమంత్రి చేసింది బీజేపీ ప్రభుత్వం. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటు నుంచి కాంగ్రెస్ కు వెళ్ళేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే ఒకవేళ తనకు వచ్చినటువంటి 12 ఎంపీ స్థానాలు కనుక బీజేపీ మద్దతు ఇవ్వకపోతే అటు 74 ఎమ్మెల్యే స్థానాలు వీళ్ళు వెనక తీసుకుంటారు. ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయేటువంటి ప్రమాదం నితీష్ కుమార్కి ఉంది కనుక అలాంటి రాంగ్ స్టెప్ పడే అవకాశమే లేదు. ఖచ్చితంగా అతను ఎన్డీఏకి సపోర్ట్ చేయవలసిన సందర్భం వేరే దిక్కు లేదు. అర్థమైందా? ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్ లో కనుక ఏదైతే చంద్రబాబు ఈ ఎన్డీఏకి మోదీ గారికి ఎన్నుపోటు పొడుస్తాడు అది ఇదని చెప్పి ప్రచారం చేస్తున్నారో, వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ఈ 3 పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయడం ద్వారా ఈ భారీ మెజారిటీ వచ్చింది. ముఖ్యంగా జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయడం ద్వారా ఈ మెజారిటీ వచ్చింది. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి కానీ ఎన్డీఏకి కానీ నరేంద్ర మోదీ కానీ ఎన్నుపోటు పొడుస్తున్నట్లుగా ఎక్కడైనా అనిపిస్తే ఖచ్చితంగా జనసేన ఒక కొరకరాని కొయ్యలా మారి ఇటు ఆల్రెడీ 21 స్థానాల్లో ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షంగా మారి చాలా చాలా ఇబ్బందులు ప్రభుత్వానికి క్రియేట్ చేసేటువంటి అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ బీజేపీకి మద్దతు ఇచ్చే తీరాలని పట్టుబడతారు కానీ ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసే ఛాన్సే లేదు. ఎందుకంటే ఇక్కడ జనసేన ఎంత అవసరమో టీడీపీకి బాగా తెలుసు. అందుకని జనసేన పార్టీ ఉన్నంత వరకు, పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు ఖచ్చితంగా
ఈ టీడీపీ పార్టీ బీజేపీకి మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి. ఇలాంటి ఒక క్లారిటీతో మోదీ గారు బీజేపీ పార్టీ ఉంది. మీకు ఇంకొక విషయం చెప్పాలంటే, మోదీ గారు అలాగే బీజేపీ పార్టీ ఏదో 5 సంవత్సరాలు మాత్రమే ఈ అధికారంలో ఉంటారు అనుకుంటే పొరపాటు. వచ్చే 15 సంవత్సరాలు కూడా బీజేపీ పార్టీయే అధికారంలోకి వస్తుంది. దానికి కొన్ని లెక్కలు ఏంటంటే, ప్రతి 5 ఏళ్లకు 20 స్థానాలు పెంచుకుంటూ పోతుంది. ఏదైతే దక్షిణాదిలో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, కేరళ ఇలాంటి తదితర దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం పెంచుకుంటూ పోతుంది. పట్టుమని 10 స్థానాలు కూడా 10 సంవత్సరాల క్రితం లేనటువంటి బీజేపీ బలం ఈసారి 50 స్థానాలకి ఎగబాకి ఇక్కడ భారీగా ఓట్ల శాతం పెంచుకుంటూ, సీట్ల శాతాన్ని కూడా పెంచుకుంటూ ముందుకు దూసుకెళ్లిపోతున్నటువంటి ఒక సందర్భంలో వచ్చే 5 ఏళ్ల తర్వాత కూడా 50ని 70 చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ ప్రణాళిక కూడా ఉంది. ఉత్తరాదిలో రాజకీయాలు ఎక్కువగా జరిగితే దక్షిణాదిలో పుంజుకుంటారు. దక్షిణాదిలో వీక్ అయితే ఉత్తరాదిలో ఓట్లు కొల్లగొడతారు. ఇది మోదీ, అమిత్ షా వేస్తున్నటువంటి చక్ర వ్యూహం. అందుకనే దీన్ని సేధించడం అనేది అటువైపు ఎన్ని పార్టీలున్నా, ఎంత ధనమున్నా దీన్ని సేధించడం చాలా కష్టం. కాబట్టి 10 సంవత్సరాలు ఏకగ్రీవంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాదు, 15వ సంవత్సరానికి కూడా ఈ యొక్క రాజకీయ ఫలాలు మనకు అందబోతున్నాయి. ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీ పార్టీయే ఉంటుంది. ఇక్కడ కూడా భయపడవలసిన అవసరం లేదు. కాకపోతే నేను చెప్పేటువంటి అంశం ఏంటంటే, మనం ఆశలకి, ప్రలోభాలకి, ఏదో చిన్న చిన్న తాయిడానికి, ఏదో ఉచితంగా బస్ సర్వీస్ వస్తుందను, ఎవడో 2000 రూపాయల నోటు మన జోబులో పెట్టాడను, మందు ఉచితంగా పంచాడను, లేకుంటే ఇంకేదో తాయిలాలకో, మన వ్యక్తిగత స్వార్థాలకో, లేకుంటే స్థానికంగా మన కులం వాడున్నాడు, మన ప్రాంతం వాడున్నాడు, వాడి నేను అభిమాని అని చెప్పి ఓట్లు వేయకండి సోదరులారా. అలా ఓట్లు వేయకండి. వీలైనంత ఎక్కువ ప్రభావితంగా మన దేశ ప్రజల్ని, రాష్ట్ర ప్రజల్ని ప్రభావితం చేయండి. వాళ్ళు మేల్కొల్పండి. దేశానికి, మన హిందుత్వానికి బీజేపీ పార్టీ ఎంత అవసరమో వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి. ఈ 5 సంవత్సరాలైనా మేము గెలిచేస్తామని అపోహలకు పోకుండా మరింత కష్టపడి, మరింత చైతన్యవంతంగా, మరింత ఎక్కువ ప్రభావితంగా మనం ఖచ్చితంగా హిందూ ఓట్ బ్యాంకును పెంచుకోవాలి. ఖచ్చితంగా మనమే గెలవాలి అనే ఒక స్థలంపుతో, సంకల్పంతో పనిచేయండి మిత్రులారా. ఖచ్చితంగా వచ్చే 5 ఏళ్ల తర్వాత అయినా ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, ముఖ్యంగా తమిళనాడు, కేరళలో బీజేపీ హావా పెరగాలి. అందుకు మనందరం కృషి చేద్దాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. నేను మీ కెరియర్.